బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కొబ్బరి కొట్లో పనిచేస్తానండి. కొబ్బరి కొట్లో పనిచేస్తాను. కొబ్బరి వండాలి. ఎంత ఉన్నది రోజుకి మీ ఆదాయం? 400-500 వస్తాయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. ఈ అన్నా క్యాంటీన్ పెట్టి ఒక 10 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు మీకు? బ్రహ్మాండంగా ఉందండి. ఏమైంది, బయట భోజనం చేయాలంటే 150 రూపాయలు కావాలి. మాకు వచ్చే దాంట్లో ఆ 150 రూపాయలు భోజనం చేయాలంటే 2 పూటలు చేయాలన్నా లేదు. ఇంట్లో వండుకోవాలన్నా కూడా 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 రూపాయలు బ్రహ్మాండంగా కడుపుండా మంచిగా 2 కూరలు పెరుగు చట్నీ బ్రహ్మాండంగా ఉంది. క్వాలిటీ ఎలా ఉందంటారు? క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. రైస్ చూడండి, మీరు చూడండి. మన ఇంట్లో సన్నబియ్యం వండుకున్నట్టే ఉంది క్వాలిటీ. అది ఏంటి అసలు ఈ క్వాలిటీ బాగుంటలేదనే మాట మరి వైసీపీ నాయకులు అసలుకి క్లీన్గా ఉండలేదని చెప్పి ఇది ఒక ప్రచారం చేస్తున్నారు కదా, నిజమే అంటారా? ఏం లేదు, అంతా తీసేయటమే. అది బ్రహ్మాండంగా ఉంది. అందరూ పని చేసుకున్నాడు శుభ్రంగా ఆ టయానికి వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. క్వాలిటీ బాగాలేవు ఎందుకు తింటారండి? తింటారు కదా. అది ఒకరోజు తింటారు, 2 రోజులు తింటారు. క్వాలిటీ బాగాలేదు, డైలీ తింటారు కదండి. నేను పెట్టిన కానీ తిన్నానండి. ఇంతకుముందు మీరు ఒకసారి అక్కడ మాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి కలిశారు. అప్పుడు కూడా తింటాను ఉన్న ఆ రోజు కూడా. అంటే దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది మీకు? అసలు మీ కుటుంబానికి ఎంత బెనిఫిట్ ఉంటుంది? నేను ఇంటికి వెళ్ళాలంటే, భోజనానికి వెళ్ళాలంటే నాకు 20 రూపాయలు ఛార్జీ కావాలి. రాను పో నాకు షాప్ కాడికి ఇంటికాడికి 20-40 రూపాయలు ఛార్జీ. పోనీ ఇంట్లో ఇప్పుడు నేను తినేది ఉంటే సాయంత్రం పిల్లలు ఏదైనా వచ్చు ఇంట్లో. ఇక్కడ నాకు సరిపోతుంది. ఆడ బెనిఫిట్స్ అంటే బాగుంటుంది. నెల మొత్తం మీద కనీసం 50 రూపాయలు, అది నెల మొత్తం మీద ఎట్లా లెక్కేసుకున్నా 3000 రూపాయలు ఆదా చేసుకోగలుగుతుంది. తక్కువలో 3000 రూపాయలు ఆదా చేసుకున్నాం. అంటే దీనివల్ల ఉపయోగం ఉందంటారా ప్రజలకి? తిన్నాం కదండి, ఉపయోగం లేకుండా ఆకలేస్తున్నాం, తింటున్నాం. హోటల్లో పోవాలంటే అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకైతే తెలియదన్నా, ప్రజలకి 5 రూపాయలు ముష్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు. నిజమేనా అది? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు తీసి పక్కన పెడితే ముందు పని చేసుకున్నాడు కడుపున అన్నం తింటున్నాడు. దీనివల్ల అది అన్నం తింటున్నారు. అది అంటే ఈ పథకం మంచిదే అంటారు అన్నా క్యాంటీన్ అని. దీనికి ఏమైందండి, ఇప్పుడు బయట తినాలంటే ఏడ తింటామండి, పని చేసుకుని ఏడ తింటాం మేము. ఇప్పుడు రోజు మొత్తం 500 రూపాయలు సంపాదిస్తాము. 500 రూపాయలు బయట భోజనానికి, మధ్యాహ్నం భోజనానికి 150 రూపాయలు పెట్టాలని పెట్టలేం కదా సార్. అది అంటే దీన్ని ఎలా చూడాలంటారు మరి? కూటమి ప్రభుత్వం ఈ వచ్చి 14 నెలలు అవుతుందన్న, ఇంకెలా ఉంది మీకు? ఇప్పుడు మీరు కొబ్బరి బొండాలు దాంట్లో పనిచేస్తున్నాం అంటున్నారు వర్కర్గా. మీ పిల్లలు అంటున్నారు, పిల్లలకి తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు వచ్చినాయా అన్న మీకు? వచ్చినాయండి. కాదు మాది కొంచెం ఈ సంవత్సరం మాది రేషన్ కార్డు కొంచెం ప్రాబ్లం పెట్టుకోలేదు. మామూలుగా మా వాళ్ళు మొత్తం పడ్డాయి డబ్బులు. మా వాళ్ళందరూ పడ్డాయి డబ్బులు. మాకు మాత్రం కొంచెం రేషన్ కార్డు కొద్దిగా ప్రాబ్లం ఉంది. రేషన్ కార్డు పెట్టుకోలేదు మేము అంతటికి. అమ్మాయిదేమో వేరే వాళ్ళ పుట్టిన దాంట్లో ఉండమో కొద్ది సంవత్సరం ఆగింది. నెక్స్ట్ ఇయర్కి క్లియర్ అయిపోద్ది, పెట్టుకుంటాం. రేషన్ కార్డు అప్లికేషన్లు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారా ఇప్పుడు? తీసుకుంటున్నారండి. రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుంటున్నారులే కానండి, అంటే అంతకుముందు ఉన్న దానికి కొంచెం మార్చుకోవడం ఇబ్బంది అవుతుంది. మార్చుకోవడం కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. అది ఓవరాల్గా 14 నెలల పాలన గురించి ఏమంటారన్నా మీరు? బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ గోవాలో తిరణాలలో లిక్కర్ స్కామ్లో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, పైనుంచి దేవుడు అంతా చూస్తాడు ఉంటాడని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఆ దేవుడే చూసుకుంటారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్కి సంబంధం లేదనుకోవాలంటారా? నిజంగానే పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు అనుకోవాలంటారా? అందరికీ నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. అంతా దేవుడు చూస్తున్నాడు అని చెప్పి. చూస్తాడు, తప్పకుండా ప్రతిదీ చూడాల్సిందే. చూశాడు కాబట్టి దేవుడు ఈ లిక్కర్ కేసులో ఎంతమంది దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ జైలుకు పోయే పరిస్థితి ఉంది. మరి లిక్కర్ కేసులో ఎక్కడైనా సరే ఒక దర్యాప్తు సంస్థ సిట్ ఏదైతే ఉందో దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు ఒక తీగ లాగారు, ఆ తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఆ డొంకంతా ఏ పార్టీలో ఉంది, ఎక్కడి నుంచి ఉన్నారు, ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఒక కుర్రోడు డబ్బులు ఎక్కడ పెట్టాడు, ఎలా దొరికినాయి, అతను ఎవరెవరితో ఏ ఫ్లైట్లు ఎక్కడ తిరిగారు, శాంపిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు శాంపిల్ మాత్రమే. ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు చేస్తే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సిందే. దేవుడు తప్పకుండా, దేవుడు అనేవాడు తప్పకుండా అందరినీ గమనిస్తుంటాడు, ఎవరిని వదిలిపెట్టాడు. దోషులు ఎవరైతే ఉన్నారో, తప్పు ఎవరైతే చేశారో, ఈ రాష్ట్రంలో పేద ప్రజల రక్తాన్ని ఎవరైతే తాగారో, లిక్కర్ పిచ్చిని మందు అమ్మేసి ప్రజల్ని హింసించారో, వాళ్ళ వినాశనాన్ని కోరుకొని ఆ రోజు కేవలం డబ్బు సంపాదనే పరమావధిగా
పరిపాలన చేశారో వాళ్ళందరికీ కూడా దేవుడు చూశాడు కాబట్టి ఓడిపోయారు. 151 ఉన్నది 11 వచ్చినాయి. ఆ 11లో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో అసలు ఆ సంఖ్యలు కూడా కనపడే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి లిక్కర్ స్కామ్ పెద్ద స్కాము, దాని మించి ఇంకా చాలా స్కాములు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పు చేసిన వాళ్ళకే, కేవలం తప్పు చేసిన వాళ్ళకి చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజలు హింసించారో, ఎవరైతే ప్రజల సొమ్ము దాచేసుకొని ఇష్టం వచ్చినట్టుగా విదేశాలు పంపించి సొంత ఫ్లైట్లో పంపించేసి ఎవరో ఇవాళ ఫోటో 2 రోజుల నుంచి నిన్న ఇవాళ ఫోటో వస్తుంది. ఎవరో ఆ యువకుడు ఒక సినిమా హీరోని వెంట పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్తున్నట్టుగా. అరే రే 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 ఎంత బరి తెగించారండి. దోచిన డబ్బులతోటి ఎంజాయ్మెంట్ కోసం సినిమా హీరోయిన్లు కూడా బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే అదే కనపడుతుంది ఇక్కడ. మరి ఇంత దారుణానికి వడిగట్టారంటే మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఈ ప్రజల సొమ్ముని కేవలం 10 రూపాయలు 20 రూపాయలు పడే బాటిల్ని 200 300 400 అమ్ముకొని ప్రజల రక్తాన్ని తాగి ఆ డబ్బులతోటి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి విదేశాల్లో దాచిపెట్టుకొని సినిమా హీరోలను తీసుకొని ఎంజాయ్మెంట్లు చేసుకొని పక్క రాష్ట్రాల వాళ్ళతోటి లింకప్లు పెట్టుకొని వాళ్ళతోటి ములాఖాతులు చేసుకొని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఇవాళ దేవుడు చూస్తున్నాడు కాబట్టే ఇవాళ కేసులన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా వస్తాయి ఇలాంటివన్నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరో పక్కన చూస్తే కనుక నేను మహిళలకు ఎంతో గౌరవం ఇస్తాను, తెలుగుదేశం పార్టీయే మహిళలకు గౌరవం ఇవ్వకుండా నా చెల్లెలు లాంటి రోజాని నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని అసలు ఎలా చూడొచ్చుంటారు? నిజంగానే తెలుగుదేశం పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ కాదనుకోవాలంటారా? అప్పుడప్పుడు దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయండి. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి వాళ్ళు ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మహిళలకి ఆస్తులు హక్కు ఇవ్వనివ్వండి, యూనివర్సిటీలు పెట్టనివ్వండి, అనేక రకాలుగా తీసుకురానివ్వండి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు డ్వాక్రా తీసుకురానివ్వండి, మహిళకి సొంతంగా సంపాదన నేర్చుకొని వాళ్ళకి ఎంత చదువు ఉన్న దాంట్లోనే ఏదో ఒక చిరు వ్యాపారాలు చేసుకొని భర్తలు ఒకవేళ ఏదన్నా పొరపాటున చనిపోయినా లేదంటే అతనికి ఆదాయం సరిగా లేకపోయినా ఆ కుటుంబ మహిళ కూడా నిలదెక్కుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతం ఉండాలనే భావంతో మహిళలకు కూడా సమానంగా లాక్కొస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ మీరు వచ్చేసి బీసీ మహిళలు ఒక రకంగా చూస్తారు, ఎస్సీ మహిళలు ఒక రకంగా చూస్తారు, లేదా డబ్బున్న మహిళలు ఒక రకంగా చూస్తారు. మీరు ఇవాళ మహిళల్ని మేము గౌరవిస్తామంటే ఆనాడు హోంమంత్రిగా ఒక ఎస్సీ మహిళకు మీరు అవకాశం కల్పించామని ఏం చేశారు? మీరు కేవలం లబ్బర్ స్టాంప్గా కూర్చోబెట్టారు. అదే తెలుగుదేశం పార్టీలో ఒక ఎస్సీ మహిళని స్పీకర్ చేస్తే ఆ రోజున్న పరిస్థితుల్లో అసెంబ్లీని చాలా దమ్ముగా గట్స్ ఉన్న మహిళగా అసెంబ్లీ నడిపే విధంగా ఆమెకు సహకరించేసి ఆ స్పీకర్గా ఆ యొక్క పరిస్థితులు ఆమె అట్లా మలుచుకునే విధంగా ఆమెకు అన్ని విధాలు సహకరించేయడం జరిగింది. కాబట్టి మహిళలు ప్రతి రంగంలో కూడా ఎవడైనా సరే సాటి మహిళని గౌరవించాలన్నా, ఎవరైనా తప్పుగా మాట్లాడిన దాన్ని ఖండించాలన్నా కూడా ఎక్కడైనా సరే జరిగేదంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో మహిళ గౌరవిస్తారు. మీరు కూడా చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు కాదనలేవు. కానీ మీకంటే ప్రతి విషయంలో కూడా మహిళల్ని గౌరవించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. రోజా అసలు ఎప్పుడు ఏం మాట్లాడలేదంట. ఏం మాట్లాడని రోజాని కానీ లేదంటే విడుదల రజనీని కానీ వీళ్ళందరినీ అన్యాయంగా విమర్శిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది వాస్తవమేనా? రోజా గారి పరిస్థితి వేరు, విడుదల రజని గారి పరిస్థితి వేరు. విడుదల రజని ఆమె రాజకీయాల్లో మొన్న వచ్చారు కాబట్టి ఆమె ఏదో ఆమె పని చేసుకున్నారు. కొన్ని పొరపాట్లు తప్పులే చిన్న జరిగి ఉండొచ్చు. ఆమె గురించి ఎవరు పెద్ద మాట్లాడుకున్నారు. రోజా గారి గురించి అంటే చాలా మాట్లాడుకుంటూ ఉంటారు జనం రాష్ట్రంలో. ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలం హీరోయిన్గా చేశారు, అందరు హీరోలతో సినిమాలు చేసి ఉన్నారు. తర్వాత అనేక కారణాల వల్ల ఆమె మీద కొంతమంది కొన్ని అసభ్యకరమైన పదార్థాలను దూషించడం ఆమె కూడా జరిగింది. దాంట్లో వాస్తవాలు ఎంతో మరి మనకైతే తెలియలే, కానీ ఆమె కెరీర్లో చాలా మలుపులు తిరిగింది. కాబట్టి ఆమె గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది హాస్యాస్పదం తప్ప వేరేదేం లేదు. ఆమె యొక్క నీతి నిజాయితీ గురించి కానీ ఆమె ఒక మహిళ అనేది మర్చిపోయి అసెంబ్లీలో ఆమె మాట్లాడినటువంటి మాటలు సాక్షాత్తు ఒక దేవాలయం లాంటి ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీ, ప్రజా సమస్యలు కానీ చట్టాలు చేసేటువంటి అసెంబ్లీలో మీలో దమ్మున్న మగాడు ఎవరైనా ఉంటే నన్ను రేపు చేసే దమ్ముందా అని చెప్పేసి ఆమె పలికిన మాటలు ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇవే కాదు, ఇంకా అనేక చోట్ల కూడా రాజకీయంగా మాట్లాడకుండా నోటి దురుస్తాను, ఏం పీక్కుంటారు, మగతనం ఉందా, మగాళ్ళేనా, మీ మూతి మీద మీసాలు ఉన్నాయా అని చెప్పేసి ఇలాగ అనేక రకాల రెచ్చగొట్టే మాటలు, అహంకారపూరితమైన ధోరణిలో మాట్లాడినటువంటి రోజా గారి విషయంలో మాత్రం ఎవరూ ఉపేక్షించరు. కాబట్టి ఏదన్నా
రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడితే ఎవరైనా సరే సహిస్తారు, కానీ అతి మాట్లాడి ఎక్కడో మెప్పు పొందాలని చెప్పేసి వాడు మగాడా, వాడు కొజ్జాగాడు, వాడు పక్కలేస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి రోజా గారికి సమాజంలో విలువైతే లేదు నాకు తెలిసి. మంచోళ్ళు మంచిగానే ఉంటారు, చెడ్డోళ్ళు చెడ్డగానే ఉంటారు. పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలు లిక్కర్ స్కామ్ అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, అబ్బా కొడుకులు కూర్చొని రాసుకున్న కేసు, చంద్రబాబు నాయుడు జైల్లో కూర్చొని రాసుకున్న కేసు, దస్తా పేపర్లు బస్తా పెన్నులతో రాసుకున్న కేసు అది అంటున్నాడు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? మంచిదే, తప్పకుండా పాపం ఆయనకు అలా అనిపిస్తుందేమో పేర్ని నాని గారికి. మరి ఇప్పుడు ఇవాళ చట్టం తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానం ఉంటే మీరు వెళ్ళండి, హైకోర్టుకి వెళ్తారో సుప్రీంకోర్టుకి వెళ్తారో, మీరు ఎక్కడికైనా వెళ్ళేసి ఇది తప్పు, ఇది ఇట్లాగా మేము లిక్కర్ స్కామ్లో దోచుకుంటే అది చట్టం కిందకి రాదు, అది చట్టం కిందకి రాదు, న్యాయస్థానాలు దాని గురించి మాట్లాడకూడదు, దాని మీద తీర్పులు ఇవ్వకూడదు అని చెప్పేసి మీరు న్యాయస్థానానికి వెళ్ళండి. వెళ్తే న్యాయస్థానం మీకు సరైన సమాధానం చెప్తుంది, ఏది తప్పో ఏది ఒప్పో. పాపం పేర్ని నాని గారికి తెలియదేమో చట్టాలంటే ఏందో, రాజ్యాంగం అంటే ఏందో, కోర్టులు అంటే ఏందో తెలుసో తెలీదు, మరి నాకైతే తెలీదు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కాములు జరిగి మద్యాన్ని దోచుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? ప్రజలు మీకంటే తెలియగలవాళ్ళు. కాకపోతే భగవంతుడు కొంతమందికి అదృష్టాన్ని ఇస్తాడు. ఆ అదృష్టం వల్లే కొంతమంది మీలాంటి కప్పట మేధావులు ఎమ్మెల్యేలు మంత్రులు అవుతుంటారు. అంతేలే కానీ ప్రజలు మీకంటే తెలియగలవాళ్ళు, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏం కేసు లేదంటే కేసు ఎందుకు లేదు? కేసులు ఉండబట్టే, మీరు చేసిన తప్పులు కాబట్టే. ఒకవేళ మీరు చేసిన తప్పు అని తెలియకపోతే ఇంకా మీకు కాపాడేది ఎవరు లేదు, దేవుడు దిగి రావాల్సిందే నాయనా. తప్పే కాదు, అసలు స్కామే జరగలేదనేది వాళ్ళ వాదన. అసలు అందుకనే చెప్తున్నా, మీకు ఏది తప్పో ఏది ఒప్పో మీకు చిన్నప్పుడు పాఠాలు నేర్పించిన మీ మాస్టర్ల దగ్గర అడగాల, లేదా మీ కని పెంచిన మీ తల్లిదండ్రులు మీకు సమాధానం చెప్పాలా, నాయన ఇది తప్పు ఇది ఒప్పు, ఇలా చేయకూడదు ఇలా చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా లేరనుకోండి, ఇంకా ముందు ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళిపోయి మేము మా హయాంలో ఇష్టం వచ్చినట్టుగా మద్యం పాలసీలు తెస్తాం, మద్యం అమ్ముకుంటాం, ఎంత రేటుగా అంత రేటుగా అమ్ముకుంటాం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మా గురించి మాట్లాడకూడదు, అది తప్పులు కాదు, మేము ఏం చేసినా తప్పు కాదు అనేది వాళ్ళ వాదన ఉంటే దాన్ని పాపం మనం ఏం చేయలేం, వాళ్ళకి ఆ దేవుడే కాపాడాలి.